దేశంలో చాలా రాష్ట్రాలు, అందులో చాలా జిల్లాలు, వాటిలో ఎన్నో నగరాలు. అలాంటి వాటిలో గుర్తింపు పొందడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం 17,000కు పైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లగా 74 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో 3 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం దక్కింది. ఇంతకీ పురస్కారం పొందే విషయాలు అక్కడేమున్నాయి, అక్కడ పనితీరు సహా వాతావరణం ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్ దిస్. దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా అవార్డు అందుకుంది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. అసలు ఏ విభాగాల్లో రాజేంద్రనగర్ బెస్ట్ పోలీస్ స్టేషన్గా అవార్డు అందుకుంది, దానికి గల కారణాలు ఏంటి, వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ ఏంటో ఒకసారి రాజేంద్రనగర్ ఎస్హెచ్ఓని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లోపలికి వెళ్ళి వీళ్ళకి బెస్ట్ అవార్డు రావడానికి గల కారణాలు ఏంటి అన్నిటి కూడా పరిశీలిద్దాం. మనం నడవండి. పోలీస్ స్టేషన్లోకి రాగానే ఒక రిసెప్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఉమెన్ పీసీని, అదేవిధంగా ఒక మెన్ పీసీని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా ఫిర్యాదుదారులు వస్తే ఇక్కడ నేరుగా వాళ్ళకి సంబంధించిన సమస్య తెలుసుకొని ఆ ఫిర్యాదుని రాయిస్తారు. లేదంటే చదువు రాని వాళ్ళకి ఇక్కడ ఉన్న పీసీ రాసి వాళ్ళకి కంప్లైంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒక ప్రొఫార్మా కూడా ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి రాసే వాళ్ళకి దీనికి సంబంధించి ఇలా కంప్లైంట్ రాయాలని చెప్పేసి కూడా చెప్తారు. ఒకవేళ రాకుంటే వీళ్ళే ఆ కంప్లైంట్ని రాసి ఆ సంబంధించిన బాధితుల్ని నేరుగా ఎస్హెచ్ఓ దగ్గరికి తీసుకెళ్ళి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుస్తారు. ఒకసారి ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కంప్లైంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకుని కంప్లైంట్ రాసే అవసరం అయితే రిసెప్షన్ వాళ్ళకు చెప్పి వాళ్ళతో కంప్లైంట్ రాపిస్తాను. లేకుంటే వాళ్ళని పిలిపించే అవసరం అయితే ఎస్ఐ గారికి, ఎస్హెచ్ఓ గారికి చెప్పి పిలిపిస్తాను. ఎట్లాంటి సమస్యలు చెప్తుంటారు మీకు వచ్చి? మీరు సిఐ గారి దగ్గర నేరుగా తీసుకెళ్తారా? అసలు ఎట్లా వచ్చిన వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వచ్చిన వాళ్ళని ముందు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వాటర్ అవసరం ఉంటే వాటర్ తాగిపించి వాళ్ళకి బాధలు ముందు చెప్పి వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు వచ్చింది కదా, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు మైనా ఇంకా పూర్తి బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాం. అయితే ఈ పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా ఉమెన్ పీసీ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎట్లా వస్తారు కంప్లైంట్ ఇవ్వడానికి? మీకు ఎలాంటి సమస్యలు చెప్తారు? మీరు వాళ్ళతో ఎట్లా ఉంటారు? అంటే జనరల్గా చాలా మామూలుగా ఎక్కువ అయితే ఉమెన్స్ వస్తారండి. వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం ఉంది అని అట్లా చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు. వాళ్ళని వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏముంది, కొంతమంది ఏడుస్తూ వస్తారు, కొంతమంది నార్మల్గా వస్తారు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళని ఫస్ట్ కూర్చోబెడతాం. వాళ్ళు కొంచెం కూల్ అయ్యేదాకా వాళ్ళని ఓదార్చి కొంచెం వాళ్ళంతా సెట్ అయిన తర్వాత వాళ్ళకి వాటర్ ఇవ్వడం అన్నీ చేసి సెట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైంది, మీ సమస్య ఏందమ్మా అని చెప్పి అడిగి వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. వాళ్ళు ఎట్లా ఏడ్చుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర అయితే మ్యాక్సిమం మేమే రాస్తాం సార్. మేమే రాసి వాళ్ళు అంతా చెప్పిన దాన్ని బట్టి మేము రాసేసుకొని ఆ పిటిషన్ గ్రావిటీని బట్టి మేము ఎస్హెచ్ఓ సార్ దగ్గరికి తీసుకెళ్తాం. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది అంటే ఇమీడియట్గా ఎస్హెచ్ఓ సార్ గారికి ఇన్ఫామ్ చేస్తే సార్ పోలీస్ వాళ్ళని పంపించడము, అట్లా అక్కడ ఏదైనా గొడవ లాంటి పిటిషన్లు వస్తే వాళ్ళని మేము ఆ ఏరియాకి పోలీస్ వాళ్ళని సార్ వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం సార్. అయితే రిసెప్షన్లోకి రాగానే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిన వాతావరణం కాకుండా వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడి వారికి ఉన్న సమస్యను తెలుసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సెలెక్ట్ కావడం జరిగింది. ఒకసారి పోలీస్ స్టేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. పోలీస్ స్టేషన్లో కూడా మొత్తం అంతా కూడా క్లీన్గా ఒక్కొక్క డివైడ్ ఎక్కడ ఏది ఉండాలనేది పూర్తిగా సెట్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ఉమెన్ ఎస్ఐ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన రైటర్స్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒకటి ఉమెన్స్ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి కూడా మహిళా సేవా కేంద్రం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉమెన్ ఎస్ఐ ఉంటారు లోపల. ఎవరైనా మహిళలకు సంబంధించిన సమస్యలు ఉంటే వారికి సంబంధించిన హెల్ప్ డెస్క్లోనే ఇక్కడ వారిని కూర్చొని వారితో మాట్లాడి వారికి ఉన్న సమస్యలని తెలుసుకొని ఆ సిఐకి చెప్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం క్యాబిన్లు కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ విధంగా ఉంటాయో ఒక్కొక్కరికి సంబంధించిన ఇట్లా గ్లాస్ ఏర్పాటు చేసి క్యాబిన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్లీన్గా పోలీస్ స్టేషన్ ఉండే విధంగా కూడా ప్రతిరోజు చూసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అయితే మొత్తం అంటే దేశంలో దాదాపు 100 పోలీస్ స్టేషన్లు పోటీ పడ్డాయి మొదటి ర్యాంక్ కోసం. అందులో తెలంగాణ నుంచి 3 సెలెక్ట్ అయ్యాయి. 3 సెలెక్ట్ అయినప్పటికీ కూడా 10లో
రాజేందర్ నగర్ సెలెక్ట్ అయింది. ఆ 10లో నెంబర్ 1గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నిలిచింది. రాజేంద్ర నగర్ సిఐ లోపటున్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ స్టేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. రాజేంద్ర నగర్లో దేశంలోనే బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ సిఐ నాగేంద్ర బాబు దగ్గర ఉన్నాం. ఇదే బెస్ట్ అవార్డు దేశంలోనే రాజేంద్ర నగర్కి సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. రాజేంద్ర నగర్ సిఐ నాగేంద్ర బాబుతో ఒకసారి మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే అండి, మీకు ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ స్టేషన్కి మొదటి ర్యాంక్ రావడం? మేము అంటే మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే నెంబర్ 1 పోలీస్ స్టేషన్గా నిలిచినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అసలు మీకు మొదటి ర్యాంక్ రావడానికి గల ఎఫెక్ట్స్ ఏంటి? ఏమేం కారణాలు ఉన్నాయి? ఎట్లా పోటీ పడ్డారు మీరు? దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అందులో తెలంగాణ నుంచి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఎందుకు ఎంపికైందంటే ఏమంటారు మీరు? యాక్చువల్గా అంటే మేము ఇది ఫస్ట్ వస్తుందా లేకుంటే మేము వస్తామా అన్న ఉద్దేశంతో చేయలేదు. మా రొటీన్ వర్క్ మేము యాజ్ పర్ లా చేసుకుంటూ వస్తున్న క్రమంలో మాకు గత సెప్టెంబర్ మాసంలో మాకు ఎంహెచ్ఏ నుంచి కాల్ వచ్చింది. వివిధ పారామీటర్స్ ఆధారంగా భారతదేశంలో దాదాపు ఉన్నటువంటి 17,000 పోలీస్ స్టేషన్లో మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కూడా టాప్ 75 పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ అయిందని మాకు తెలియడం జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్లో ఎంహెచ్ఏ టీం వచ్చి విజిట్ చేసింది. అంటే దాంట్లో ముఖ్యంగా అంటే వాళ్ళ ఎంహెచ్ఏలో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. ఆ పారామీటర్స్లో మా పోలీస్ స్టేషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించడం వల్ల మాకు ఈ అవార్డు సొంతమైంది. అంటే ముఖ్యంగా కారణం ఏంటంటారు? ఒక 2 కారణాలు చెప్పండి ముఖ్యంగా రాజేంద్ర. ఎందుకంటే అన్ని స్టేషన్స్ కొత్తగా నిర్మించారు, అంతటా ఇదే సెక్షన్ నడుస్తుంది, కానీ రాజేందర్ నగర్కే దేశంలో నెంబర్ 1 బెస్ట్ అవార్డు రావడానికి ముఖ్యంగా 2-3 కారణాలు చెప్పండి. అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పారామీటర్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటిది జనరల్గా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసెస్లో కానీ పోక్సో కేసెస్లో కానీ మాకు యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారము మేము ఈ 60 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. మన దగ్గర అయినటువంటి ప్రతి కేసులో కూడా మేము వితిన్ 60 డేస్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో మేము కన్విక్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రైమ్ అగైనెస్ట్ వీకర్ సెక్షన్స్ దాంట్లో కూడా మేము ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటము, ఛార్జ్షీట్స్ వితిన్ ద టైంలో మేము కోర్టు ముందు ఫైల్ చేయటము. దాని తర్వాత మా దగ్గర ఉన్నటువంటి క్రైమ్ యొక్క ప్రివెన్షన్ డిటెక్షన్లో కూడా మేము రికవరీలో మేము తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఈ యొక్క 151 సిఆర్పిసి అరెస్టులు, ఎన్డీపీఎస్ యాక్ట్లో మేము అరెస్టులు చేయటం కానీ, అదేవిధంగా ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి ప్రజలతో కూడా మమేకమై వాళ్ళతో పనిచేయడం వల్ల ఇవన్నీ పారామీటర్స్లో మా పోలీస్ స్టేషన్ బెస్ట్ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ కావడం జరిగింది. మామూలుగా పోలీస్ స్టేషన్కి రావాలంటే సామాన్యులు భయపడతారు. ఎవరైనా లీడరు లేదంటే పెద్ద మనుషులను తీసుకొచ్చి చేస్తారు. కొంచెం పోలీసులలో కూడా బిహేవియర్ ఉంటుంది, రాగానే చిరాకుగా బెదిరియడము, తిట్టడం అట్లాంటివి ఉంటాయి. కానీ మీ పోలీస్ స్టేషన్లో మరి అట్లాంటివి ఎట్లా మీరు అందరినీ మార్చగలిగారు? అంటే జనరల్గా మాకు అంటే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మాకు జనరల్గా సార్ వాళ్ళు కూడా హైయర్ ఆఫీసర్స్ రెగ్యులర్లీ మాకు టైం టు టైం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటారు. పోలీస్ స్టేషన్ కూడా వర్టికల్స్గా డివైడ్ చేసి ఏ వర్టికల్ డ్యూటీ వాళ్ళు. అదేవిధంగా మీరు ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ అంబియన్స్ పరిశీలించినట్లయితే చాలా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో ఉన్నది. అదేవిధంగా మేము కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడి అక్కడ లీడర్స్ కానీ వాళ్ళకి కానీ మేమంటే వాళ్ళు ఎవరు అవసరం లేదు, మేము అనేది ఆ మెసేజ్ అనేది మన రాజేంద్ర లిమిట్స్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ బాధను ఎంపార్టికల్ గ్రౌండ్లో మేము ఆలోచించి వాళ్ళని మేము మాట్లాడటం వల్ల వాళ్ళు చాలా ఫ్రీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడం కానీ వాళ్ళు తగిన న్యాయం పొందడం కానీ జరుగుతుంది. అయితే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి అట్మాస్ఫియరు, వీళ్ళకి సంబంధించిన కేసుల ఇన్వెస్టిగేషను, ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ నెంబర్ 1 అవార్డు రావడానికి కారణమైందని చెప్తున్నారు. ఒకసారి ఆ మొత్తం ఎన్ని పోలీస్ స్టేషన్లు పోటీ పడ్డాయి అంటారు? అంటే మనం భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 17,000 పోలీస్ స్టేషన్స్లో మొట్టమొదటగా ఒక 75 పోలీస్ స్టేషన్స్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత 75 పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ యొక్క ప్రతిపాదారంగా 3 పోలీస్ స్టేషన్లని ఎంపిక చేశారు. ఆ 3లో మన సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి షేర్గరి పోలీస్ స్టేషన్, థర్డ్ ప్లేస్లో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ వెస్ట్ బెంగాల్. ఈ 3 పోలీస్ స్టేషన్లకు రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్కు అవార్డు వచ్చినందుకు మా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా తెలంగాణ గవర్నమెంట్ మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కేంద్ర హోంమంత్రితోనే అవార్డు అందుకోరు, ఏమన్నాడు అమిత్ షా మీతో? ఆయన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అంటే చాలా కంగ్రాచులేట్ చేసి
మీరు బాగా కష్టపడినందుకు మీకు ఈ అవార్డు సొంతమైందని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, మీకు అవార్డు రావడానికి శుభాకాంక్షలు చెప్పారు. అసలు రాగానే ఎట్లా అనుకున్నారు మీరు? అది చాలా ఆనందంగా అనిపించింది. మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి అంటే మేము వచ్చినందుకు, విషయం తెలిసినందుకు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది, మేము, మా కమిషనరేట్ తరఫున మళ్ళీ మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా రాజేంద్ర నగర్లో ఉన్న ఎఫెక్ట్సే ఈ మొదటి స్థానానికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా సిఐ చెప్తున్నాడు. మొత్తం దేశం నుంచి 100 పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అసలు మేము ఫస్ట్ ఊహించలేదు, కానీ మా ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా పనిచేసి మాకు ఈ గుర్తింపు వచ్చిందని చెప్తున్నారు. ఇదే మొదటి స్థానానికి సంబంధించిన ప్రైజు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు యూనియన్ హోమ్ మినిస్టరీ ట్రోఫీ అని చెప్పేసి కూడా ఇచ్చిరు. ఇది ఎప్పటికీ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లోనే ఉండబోతుంది. ఇక్కడ ఎప్పటిలాగానే మళ్ళీ సేవలు అందించబోతాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే మెయిన్ కంప్లైంట్స్ ఎవరైతే ఉంటారో వారి పట్ల చాలా మంచిగా మాట్లాడి వారికి సంబంధించిన బాధలు, అవన్నీ సంబంధించిన కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వారికి న్యాయం చేశాం కాబట్టి అవన్నీ పారామీటర్స్లో తీసుకొని మాకు ఈ అవార్డు అందిందని చెప్పేసి కూడా సిఐ చెప్తున్నాడు. యాక్చువల్గా గత సంవత్సరం నుంచి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అనేది క్రైమ్ ప్రోన్ ఏరియా, హైలీ క్రైమ్ రిజిస్టర్డ్ పోలీస్ స్టేషన్ ఇది. మనకు 2020లో 2600 కేసెస్ రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్ ఇది. సో ఈ పోలీస్ స్టేషన్లో కమ్యూనల్గా ఉంటుంది, తర్వాత క్రైమ్ ఉంటుంది, ప్రాపర్టీ అఫెన్స్ ఉంటాయి, విఐపి బందోబస్తు ఉంటుంది, హెవీ ఫ్లోటింగ్ ఉన్న ఏరియా ఇది. ఈ పోలీస్ స్టేషన్ మేము స్టార్ట్ చేసింది అసలు యాక్చువల్గా ప్రప్రథమంగా రివార్డ్ వస్తుందనే ఉద్దేశం కాకుండా మా పని మేము స్వతహాగా చేసుకుంటూ పోయే క్రమంలో చాలా వరకు విఐ కేసెస్ సైబరాబాద్లోనే టాపెస్ట్ పోలీస్ స్టేషన్ ఇది. సో అట్లాంటిది ఒక జిల్లాల 2 జిల్లాల క్రైమ్తో సమానమైన పోలీస్ స్టేషన్ ఇది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అనేది. అది క్రమక్రమంగా మా సిబ్బంది, మా ఎస్ఐలు, తర్వాత ఇక్కడ మా డీసీపీ గారు, జగదీష్ రెడ్డి గారు, తర్వాత సిపి గారు, వీళ్ళందరూ కూడా దీని ఒక క్రైమ్ తగ్గించాలనే ఉద్దేశంలో గ్రాడ్యువల్గా అన్ని రకాలుగా పబ్లిక్ తోటి బాగా వాళ్ళకు సర్వీస్ చేసుకుంటూ క్రైమ్ తగ్గించుకుంటూ ఈ కన్విక్షన్ రేట్ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయే క్రమంలో మా పోలీస్ స్టేషను సో ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ కొన్ని సెలెక్ట్ చేస్తున్నారు. దాంట్లో 75 పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన తెలంగాణ నుంచి 3 పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేయండి. దాంట్లో వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. అప్పుడు మాకు తెలిసింది దేశంలో మనది 75లో మనది ఒక పోలీస్ స్టేషన్ ఉందని చెప్పేసి. అప్పుడు మన సైబరాబాద్లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్, మీర్చోకి హైదరాబాద్ కమిషనరేట్, తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషను రాచకొండ కమిషనరేట్ సెలెక్ట్ అయిన తర్వాత సో ఆ పారామీటర్స్ వాళ్ళు ఏదైతే మళ్ళీ 75 నుంచి షార్ట్ లిస్ట్ 10 చేస్తారు వాళ్ళు. ఆ 10 చేసే క్రమంలో అప్పుడు ఏమేమి పారామీటర్స్ చూస్తారని చెప్పేసి మేము అనుకుని మళ్ళీ కూడా మా సిబ్బంది మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్లో ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అది 60 డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలా, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద రిపోర్ట్ అయినా ఇమీడియట్గా 60 డేస్లో ఛార్జ్షీట్ ఇవ్వాలి. అట్లా ఎన్డీపీఎస్ కేసెస్, 151 కేసెస్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్, కన్విక్షన్ కేసెస్ ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము చేసుకున్న క్రమంలో సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వస్తుందని చెప్పేసి. తర్వాత మొన్న టాప్ 3లో ఉందని చెప్పేసి తెలిసింది. తర్వాత మొన్న 5th నాడు మా ఎస్హెచ్ఓ రాజేంద్ర నగర్ ఎస్హెచ్ఓ నాగేంద్ర బాబు అది జైపూర్లో ఆల్ ఇండియా డీజీల కాన్ఫరెన్స్లో మనకు ప్రథమ బహుమతి రావడం జరిగింది. మనం ఫస్ట్ పొజిషన్ నిలబడ్డాం. సో ఆ ప్రథమ పొజిషన్ అనేది మన తెలంగాణ స్టేట్కు చాలా గర్వకారణం, తెలంగాణ స్టేట్ పోలీస్కి కూడా. సో మనకు వచ్చింది కాబట్టి ఏవైతే పారామీటర్స్ వచ్చినాయో అది కూడా ఇదే విధంగా మనం ఇంకా ముందు కూడా కంటిన్యూ చేసి ఫాలో అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇదంతా కూడా తెలంగాణ స్టేట్ పోలీస్కు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. మా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి నేషన్ వైడ్లో బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు వచ్చింది. ఇది హోమ్ మినిస్టరే మా ఎస్హెచ్ఓకి నాగేంద్ర బాబుకి ఇచ్చారు. సో ఈ సందర్భంలో వీ హ్యావ్ కమ్ హియర్ టు అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. లాస్ట్ ఒక 1 year నుంచి దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ టు అచీవ్ అ గుడ్ ర్యాంక్ నేషనలీ. సో దీనికోసమని చాలా పారామీటర్స్ ఉంటాయి, లైక్ మిస్సింగ్ కేసెస్ డిటెక్షన్, లేదంటే గ్రేవ్ క్రైమ్ డిటెక్షన్, దెన్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్, వీకర్ సెక్షన్స్కి ఉన్న కేసెస్, ఈ అన్నిటి మీద స్పెషలైజ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి టైమ్లీ దాన్ని కేస్ డిస్పోజల్ చేస్తాం వల్లనే ఈ ర్యాంక్ మాకు అలా వచ్చింది. ఆల్సో పోలీస్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో వాజ్ ఎన్హాన్స్డ్ అ లాట్ by the present ACP Gangadhar and the SHO Nagendra Babu in line with all the parameters which are there. So adi meeru chudochu kuda in the police station that oka model police laga dini tayar cheyalani it has been our effort.
and this effort has come to success today in the form of this award. So we really appreciate the efforts of the entire team here, and I hope that this achievement will inspire all the other police stations to do well in their fields.